నరసింహస్వామి సార్ గురించి చెప్పాలంటే, మేము జాయిన్ అయినప్పుడు సారు డిపిడిగా, అదేవిధంగా సూర్యాపేట డి ఆపరేషన్గా మాకు అక్కడ సుపరిచితులు. అంతేకాకుండా మేము మాది నల్లగొండ టైగర్ అని కూడా పిలుస్తాం మేము సార్ని. ఎంత సౌమ్యంగా ఉంటాడో ఆ బ్యాక్డ్రాప్లో అంత టైగర్ కూడా ఎవరికి భయపడని వ్యక్తి. కానీ కాలక్రమేణా ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక ఆధ్యాత్మికంగా వెళ్ళి అందరినీ చాలా కూల్గా సౌమ్యంగా మాట్లాడుతూ అందరినీ ఈరోజు మనము ఈ వేదిక పైన ప్రతి ఒక్కరు ఈ విధంగా మనం చాలా ప్రశాంతంగా కూల్గా మాట్లాడుతున్నాం అంటే ఆయన యొక్క ప్రవర్తన, ఆయన యొక్క నియమావళి. ముఖ్యంగా మన సార్ యొక్క కాలేజీ లైఫ్ కూడా మనకు క్లియర్గా ఇక్కడ మన ఆనంద్ సార్ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా సారు నాకు నల్గొండ నుంచే పరిచయము, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆ సార్ యొక్క కుటుంబము, ఆ సార్ యొక్క ఆరోగ్యము మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ, మన డైరెక్టర్ల ముఖంలో చూస్తే పాపం వినియోగదారులకు మంచి సర్వీస్ అందించాలని ఒక సదుద్దేశంతో వర్షాలకు మునిగిపోయిన ప్లేసులలో డే అండ్ నైట్ 2 రోజులు అక్కడే ఉండి కష్టపడి అక్కడ ఎలక్ట్రిసిటీని పునరుద్ధరించి ఈరోజు డైరెక్ట్గా ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. వాళ్ళ ఫేస్లు చూస్తేనే తెలుస్తూ ఉంది. మన యొక్క సిఎండి గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఇంజనీరు, ప్రతి ఒక్క ఎంప్లాయీ, ప్రతి స్టాఫ్ ఇవాళ వినియోగదారులకు మంచి సేవలను అందించాలన్న ఉద్దేశంతో మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతున్న మన జర్నీ నైటు 1-2 గంటలకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఇది మన సిఎండి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. నిజంగా సిఎండి గారికి మనం ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే ఎక్కడైనా కానీ ప్రభుత్వంలో వినియోగదారులకు మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతోనే మన సంస్థ మొత్తం కష్టపడి పనిచేస్తున్నారు. అది ఒక మన సిఎండి గారి యొక్క దిశానిర్దేశంలో